పార్టీలకి లేదండి ఈ రాష్ట్రంలో. రైట్. సో శ్రీనివాస్ చౌదరి గారు, రెండు ఎలక్షన్స్లో కూడా, పోయిన రెండు ఎలక్షన్స్లో కూడా టీడీపీ వర్సెస్ వైసీపీగా నడిచింది. కానీ ఈసారి పోటీ అలా ఉండట్లేదు, త్రిముఖ పోటీ ఉండబోతోంది, కాంగ్రెస్ కూడా పోటీలో ఉంటుంది అని. పోటీలో ఉండటం మాత్రమే కాదు, అధికారాన్ని చేపడతాము అని కాంగ్రెస్ పార్టీ నాయకులు చెబుతున్నారు. సో ఏదైతే రెండుసార్లు అటు టీడీపీ కానీ లేకపోతే బీజేపీ కానీ వైసీపీ కానీ ప్రజలను మోసం చేసింది, అవన్నీ ప్రజలకు ఇప్పుడిప్పుడే అర్థమవుతున్నాయి. కాబట్టి కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తారు, అధికారంలోకి వస్తామని చెప్తున్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించి, అట్లాగే షర్మిల గారు పీసీసీ చీఫ్ అవ్వటానికి సంబంధించి కానివ్వండి, ఏం చెప్తారు? విజేత గారు, మొదట మీకు టీవీ ప్రేక్షకులకి, కాంగ్రెస్ నేత తులసిరెడ్డి గారికి, వైఎస్ఆర్సీపీ నేత పిఎల్ రెడ్డి గారికి నా తరఫున, తెలుగుదేశం పార్టీ తరఫున పండుగ శుభాకాంక్షలు, సోదర శుభాకాంక్షలు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న అనూహ్యమైన పరిణామాలు పరిశీలించినప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో అలాగే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఈ సంఘటనలు పరిశీలిస్తే, ఒక సబ్జెక్టివ్ కరెక్షన్ తులసిరెడ్డి గారు చెప్పాలి. ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో పిసిసి మహిళా ప్రెసిడెంట్ అయింది ఇదే అనుకుంటా ఫస్ట్. సో రెండు, ఇద్దరు ముఖ్యమంత్రులు, ఒక ముఖ్యమంత్రి కూతురు బీజేపీ నాయకురాలు అధ్యక్షులు, ఇంకో రాజశేఖర రెడ్డి గారి కుమార్తె పిసిసి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు, ఇద్దరు మహిళలు ఒకే జాతీయ పార్టీకి సంబంధించిన వాళ్ళు. ఇది కాకుండా ఇద్దరు తోబుట్టులు వేరు పార్టీలో ఉండటం, వారసులు రామారావు గారికి రాజశేఖర రెడ్డి గారికి. బలము బలహీనత రెండు మనం డిస్కస్ చేశాం. ఒకరిది అధికార పక్ష రాజకీయాలు అయితే ఇంకొకరిది విపక్షపక్ష రాజకీయాలు, అన్నది చెల్లిదం. సో ఇక్కడ మనం పరిశీలించినప్పుడు తులసిరెడ్డి గారు మాట్లాడినా, పిఎల్ రెడ్డి గారు మాట్లాడినా, వాళ్ళ పార్టీలు అధికారం రావడం కోరుకోవడం తప్పేం కాదు. ఎందుకంటే వాళ్ళ ఆశలు వాళ్ళ గోల్స్ ఉండొచ్చు. అయితే మీరు పరిశీలించాల్సిన, మీడియా చెప్పాల్సిన మాటలు రెండు. ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వస్తుందని, లేదంటే ఇంకొక పార్టీ కాంగ్రెస్, బీజేపీ, కమ్యూనిస్టులు అంటే ఒక స్టాటిక్ లెక్కల పరంగా ఒక రకమైన సర్వే ఉంటుంది కదమ్మా. ఈరోజు ఎవరి పార్టీల నుంచి ఎమ్మెల్యేలు వెళ్ళిపోతున్నారు, ఏ పార్టీలో చేరుతున్నారు, ఏ పార్టీకి బలమైంది, ఎవరు వదిలిన బాణం ఎవరు గుచ్చుకుంటా ఉంది, ఇవన్నీ పరిశీలనకి వెళ్ళినప్పుడు ఆంధ్రప్రదేశ్లో నేనన్నట్టు ఏ ఎంప్లాయ్ అయినా ప్రభుత్వాన్ని ఓటేస్తారా? ప్రభుత్వ ఉద్యోగులు, కాంట్రాక్ట్ ఉద్యోగులు, ఆశా వర్కర్లు, అవుట్ సోర్సింగ్ వర్కర్లు, గోపాల మిత్రులు, దాదాపు వీళ్ళ కుటుంబ సభ్యులతో కలిపి 2 కోట్ల మంది ఉంటారు. ఇది కాకుండా 70% ఉన్న రైతులు, రైతు భరోసా పేరుతో మోసం, రైతు రుణమాఫీలు, ఆర్బీకే సెంటర్లో డబ్బులు పే చేయకపోవడం, పంటలు రుణాలు లేకపోవడం, ఇరిగేషన్ ప్రాజెక్టు ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయకుండా, 1 ఎకరాకి నీళ్ళు ఇవ్వకుండా, ఒక పంట కూడా పండించకుండా రైతులు ఆత్మహత్యలు మొదటి స్థానం, కౌలు హత్యలు 3వ స్థానంలో మనం. సో ఇంతమంది ఓట్లు వేస్తారు అనుకోవడం అనేది అశాస్త్రీయమైన వాదం. రెండో విషయం, సగానికి సగం ఉన్నటువంటి మహిళలు, దిశా చట్టం ఉందో లేదో నాకు తెలియదు, చెప్పాలి. వాళ్ళు ఉంటే ఎక్కడ ఉందో చెప్పాలి. రోజుకు 3 అఘాయిత్యాలు జరుగుతున్నాయి మహిళల మీద. అంటే ఒక రేపు, ఒక దుర్మార్గ చర్య, ఒక హత్య. ఇది నేను చెప్పింది కాదమ్మా, నేషనల్ క్రైమ్ బ్యూరో రిసెర్చ్ చేసింది, వాళ్ళు చెప్పింది. ఇది వాస్తవం కాదు, మీరు ఎట్లా కొట్టో తెలుస్తారు. సో మహిళలందరూ హ్యాపీగా ఉన్నారా? లేదు. ఇన్ని కాకుండా ఎస్సీ, ఎస్సీ, బీసీ, మైనార్టీ, వీళ్ళు ఎవరన్నా హ్యాపీగా ఉన్నారో ఒక మాట అడుగుదాం. ఎస్టీ, ఎస్సీ, నా ఎస్టీ, నా ఎస్సీ, నా బీసీ అని చెప్పేవాళ్ళు. బీసీ రిజర్వేషన్ ఏమైంది? వాళ్ళకి ఐఏఎస్ కోచింగ్ ఏమైంది? 45 ఏళ్ళకి ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీలకి 43,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్న జగన్మోహన్ రెడ్డి మాట ప్రళక్ అయిపోయింది. ఏ మహిళలు అయితే దెబ్బతింటున్నారు, నాశనం అయిపోతారు, కుటుంబాలు దెబ్బతింటారని మధ్య నిషేధం చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారి మాట. ఈరోజు మాట తప్పాం, పడవ తిప్పాం, విశ్వసనీయతకి మా విలువ లేకుండా పోయి. పోనీ ఎస్టీ, ఎస్సీలకు ఒక సప్లా నిధులు ఏమయ్యాయి? ఏ బట్టను ఎక్కెళ్ళిపోయారు? ఎస్సీ, ఎస్సీ కార్పొరేషన్ లో ఉన్నటువంటి నిధులు ఏమయ్యాయి? ఇది కాకుండా వాళ్ళ విదేశీ అమెరికా విద్య ఏమైంది? వాళ్ళకి 200 యూనిట్ల కరెంట్ ఫ్రీ ఏమైంది? వాళ్ళకి అలాగా బెస్ట్ స్కూల్లో ఇస్తున్నట్టు సీట్లు ఏమయ్యాయి? ఇలా ఎత్తుకుంటా పోతే రాష్ట్రంలో ఏ సామాజిక వర్గం, ఏ కుల మత ప్రాంతీయస్థలో కూడా హ్యాపీగా లేదు. రాష్ట్రం అప్పుల పాలైపోయింది, దివాలా చేసిపోయింది. సో అధికార పక్షాలకు ఓట్లు వేస్తారని వాదించుకోవడం అనేది అశాస్త్రీయం. అయితే జనసేన, తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలోకి వచ్చింది. అయితే జాతీయ పార్టీలు, అటు బీజేపీ కానీ ఇటు కాంగ్రెస్ కానీ స్పేస్ తీసుకోవడం తప్పు లేదు. ఒక పక్క జడి లక్ష్మీనారాయణ గారు ఒక పార్టీ పెట్టారు, ముద్రగడ గారు కూడా పెడతారా, ఇంకో పార్టీలోకి వస్తారా వెయిట్ చూడాలి. ఆల్రెడీ బీజేపీతో తెలుగుదేశంతో టాక్స్ జరుగుతున్నాయి. ఇంకో పక్క బీసీ రామచంద్ర యాదవ్ ఇంకొక ఆయన బీసీ పార్టీ పెట్టాడు. ఇంకోటి జాతీయ జనసేన పార్టీలో ఒక పార్టీ ఉంది. ఇవి కాకుండా బీఆర్ఎస్ కూడా ఒక అధ్యక్షుడు పెట్టింది ఈ రాష్ట్రంలో. సో ఈ స్పేస్ లేకపోయినా స్పేస్ తీసుకొని పార్టీలు పెడుతున్నారు. ఇన్ని పార్టీల పోరాటంలో 2 జాతీయ పార్టీల మీద ఉన్నటువంటి నాయకులు, అధ్యక్షులు పవర్ పాలిటిక్స్ చేస్తారా, విపక్ష పార్టీలు చేస్తారా అనేది
ప్రజలు తేల్చాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే మూడ్ ఆఫ్ ది స్టేట్ మారిపోయింది రాష్ట్రంలో. ఎందుకంటే ఇప్పటికే ఒక ఛాన్స్ అని ఈపులు బాదుకున్నాం, బాదుడని. ఇది కాకుండా కొత్త దేవుళ్ళు ఈ మధ్య కొత్త పార్టీలు రావడం అనేది కూడా రాష్ట్ర ప్రజల్లో కొంత ఆలోచింపజేసే విధంగా ఉంది. ఎవరు నమ్మాలి, ఎవరు నమ్మకూడదు. సో ఇప్పుడైతే ప్రయోగాలు చేసే పరిస్థితుల్లో రాష్ట్ర ప్రజలు లేరని మేము అనుకుంటున్నాం. కాకపోతే షర్మిలా గారు ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీ ఎందుకు వెళ్ళారో వాళ్ళు చెప్పాలి. ఎందుకంటే ఆ పార్టీలో ఉన్నారు కాబట్టి. జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయడంలో 50% ఆఫ్ షేర్ హక్కు ఉంది. ఆవిడ వాళ్ళ తల్లి గారు 3700 కిలోమీటర్లు బైబిల్ పట్టుకొని జగనన్న వదిలిన బాణం రాజన్న రాజ్యం తెప్పిస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించడంలో కీలక పాత్ర వహించారు. మరి ఆవిడకి ఎందుకు రాజ్యసభ లేదో, ఆవిడ పార్టీని ఎందుకు తీసేశారో, విజయమ్మ గారిని ఎందుకు తీసేశారో అది వైఎస్ఆర్సీపీ వాడు మనకు అనవసరం. అయితే రాష్ట్ర ప్రజలు నమ్మాలి కదా మీ పార్టీని. రాష్ట్ర ప్రజల్లో ఏ విధంగా విశ్వాసం తీసుకున్నారు. అంతెందుకు పులివేందలు అనుకోండి, నాకు తెలిసి వేపల్లి తులసన్న కూడా బాగా తెలిసిండాలి. డాక్టర్ లేడు హాస్పిటల్, అడ్వాన్వే ప్రాజెక్ట్ అయింది, ఎవరు తెలియదు. కొండవరికి బస్ స్టాండ్ లేదు. 5,000 ఇంటి ఇస్తారు పులివేంద్ర కాన్స్టిట్యూన్సీ అని చెప్పి 5 ఇళ్ళు కూడా ఇవ్వలేదు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు లోకల్ గా ఉన్న కాన్స్టిట్యూన్సీ లేని అంశాలు. అంతెందుకమ్మా వైఎస్ఆర్సీపీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు కడపలో సర్పంచ్ రాజీనామా చేశారు, మాకు నిధులు ఇవ్వలేదని చెప్పి. కాబట్టి ఇవన్నీ జరుగుతున్న పరిణామాలు పరిశీలించినప్పుడు అధికార పక్షి పార్టీతో వ్యతిరేకత, ఏదైతే ప్రతిపక్షాలుగా ఉన్న తెలుగుదేశం జనసేన పనిచేస్తున్న కేసులు, మేం చేస్తున్న కార్యక్రమాలు, ప్రజా గొంతుగా మారుతున్న జనసేన తెలుగుదేశం పార్టీ వైపు జనాలు నడుస్తున్నారు. మా యోగాలం కావచ్చు, మా బస్ యాత్ర కాదు, తెలుగుదేశం పిలుస్తుందిరా అని పిల్లల కార్యక్రమాల పైన పెద్ద ఎత్తున ప్రజలు మాకు జయరాజనం పడుతున్నారు. తెలుగుదేశం 2024లో ఖచ్చితంగా మార్చిన తర్వాత 100% ప్రభుత్వ అధికారం చేపట్టే అవకాశాలు 99 కదా 500 టైమ్స్ మాకుందని మేము ఓపెన్ గా చెప్తున్నాం. ఇంకో విషయం కూడా మీకు చెప్తాల్సిన, ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు నాకు 170-150 ఎమ్మెల్యేలు ఇచ్చారు, మేము మళ్ళీ ఆ ఎమ్మెల్యేలు మారుస్తున్నాం అంటే, ఎమ్మెల్యేలు మార్చడం దేనికి నాకు అర్థం కాదు. ప్రభుత్వ విధానాలు పాలసీలు చెడిపోతేనే కదా ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత వస్తుంది. మీరు చెప్పిన 2 ఏళ్ల క్రితం నియోజకవర్గం 2 కోట్లు ఇస్తున్నాము అంశాలు 2 రూపాయలు ఇవ్వాల. మీరు ఒక పక్క రాజధాని లేకుండా రాష్ట్రాన్ని చేసేశారు. ప్రత్యేక హోదా తెస్తానని చెప్పి మీరు పాదయాత్రలు చెప్పారు. ప్రత్యేక హోదా ఏమని ఎవరికి తెలియదు. మేము తేలేదు, మీరు తెచ్చామని చెప్పారు కదా, ఏమైంది తెలియదు. 28 ఎంపీలు ఇచ్చారు, 32 ఎంపీలు ఇచ్చారు, రాలా. విశాఖ స్టీల్ ఆగిపోవాలా. అంతేందుకు మా విశాఖపట్నం పక్కన పెడితే కడపలో 3 సార్లు టెంకాయ కొట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు కడప స్టీల్ ప్లాంట్ కి. మరి ప్రహరీ కూడా కట్టలేదు కదా. ఇవన్నీ పరిశీలించిన తర్వాత రాష్ట్ర ప్రజలు మనకన్నా ఒకటి ముందే ఆలోచిస్తున్నారు. రాష్ట్రంలో పవర్ రేట్లు పెరగటం, అంటే కరెంట్ రేట్లు పెరగటం, బస్ ఛార్జీ రేట్లు పెరగటం, పూర్వం 50 రూపాయలు పప్పు 250 రూపాయలు కావటం, ఇవన్నీ ధరల విషయంలో అన్ని విషయాలు కూడా పరిపాలనా పరంగా జగన్మోహన్ రెడ్డి గారు విఫలమవడంతో పాటు ప్రతిపక్షాల మీద పెడుతున్న కేసులు, రద్దాంతాలు, అరాచక పాలన, ఇది దుర్మార్గమైన పరిపాలన జనాలు చూసి అమ్మోయో ల్యాండ్ శాండ్ మైండ్ తో చేసుకుని లక్షల కోట్ల రూపాయలు సంపాదించుకున్న వ్యాపారం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రజలు వ్యతిరేకతున్నారు. మూడ్ ఆఫ్ ది స్టేట్ మారిపోయింది. అందుకే ఈరోజు క్లియర్ గా చెప్తున్నాను, ఫ్యాన్ స్విచ్ అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు హ్యాండ్స్ అప్, ఎమ్మెల్యే ట్యాకప్, పార్టీ ప్యాకప్. అందుకే హలో ఏపీ బాయ్ బాయ్ వైసీపీ. ఇది రాష్ట్ర సిచ్యువేషన్. కాబట్టి దయచేసి రాష్ట్ర ప్రజల యొక్క ఆలోచన విధానాన్ని మార్చాలని చేస్తున్న ప్రయత్నంలో భాగంగానే చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారి వ్యూహాలన్నీ ఫెయిల్ అవుతున్నాయి. చెల్లెలు, తల్లి, బాబాయ్ హత్య కేసులు జరిగిన అంశాలు కూడా బయట రాకుండా పోతున్నాయి. అసలు లా అండ్ ఆర్డర్ రాష్ట్రం లేదు, మానవ హక్కులు లేవు అనే విషయాన్ని ప్రతి ఒక్క మేధావు తెలుసు. ప్రతి ఒక్క విషయాలు కూడా పరిశీలిస్తున్న మేధావులతో పాటు మీడియా మిత్రులు కూడా తెలుసు. కాబట్టి మళ్ళీ అధికారాలు వస్తామని చెప్పుకోవడంలో వాళ్ళ పార్టీలకు వాళ్ళకి ఆనందంగా ఉంటుంది, కానీ జనం ఆ స్థాయిలో రిసీవ్ చేసుకునే పరిస్థితులు లేరు. రైట్. సో రాజశేఖర్ గారు, ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. చూస్తున్నాం కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మొన్నటి వరకు కూడా అసలు కాంగ్రెస్ పార్టీ లేదు ఆంధ్రప్రదేశ్లో అన్న కాంగ్రెస్ పార్టీ మీదే